జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రం మార్చే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందారని తన ప్రసంగంలో కలెక్టర్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా పిర్జాతిగూడలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకల్లో తిరంగా ర్యాలీ నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్ ర్యాలీని ప్రారంభించారు. హక్కుల సాధన కోసం రిపబ్లిక్ డే నాడు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. గూడూరు మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని హింసించిన నిందితులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు ఆందోళనకారులు. నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన మంత్రి వాకిటి శ్రీహరికి కొద్దిలో ప్రమాదం తప్పింది. జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో కర్ర విరిగిపడింది. పక్కనే ఉన్నవారు చేతులు అడ్డు పెట్టడంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జెండా వందనం చేశారు సబ్ కలెక్టర్ సిహెచ్ భావన. వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హత కలిగిన వారు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ సనత్ నగర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ నేత కోట నీలిమ. స్టూడెంట్స్ కు అవసరమైన సామాగ్రిని అందజేశారు. కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో వచ్చారు. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఆపై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ నివేదికను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిరసన చేపడుతున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావిల సీతారామయ్య తెలిపారు. వైరాలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతకుముందు అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. బెస్ట్ ప్యానెల్ ప్రొడ్యూసర్ అవార్డు ఐన్యూస్ కు చెందిన బొజ్జ గిరిధర్ రెడ్డిని వరించింది. రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ ఇచ్చిన స్వర్ణనందిని అందుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన గిరిధర్ రెడ్డికి ఈ పురస్కారం అందించడం సముచితంగా ఉందని సంస్థ నిర్వాహకులు అన్నారు.